నేను ఇప్పుడు పోనీ అట్లీస్ట్ ఈ 1 ఇయర్ వీళ్ళు చేసినవి మా కళ్ళ ముందు కనిపించినవి ప్రజలు ఏరి కోరి వీళ్ళకు ఓట్లేస్తే వీళ్ళు చేస్తుంది కూడా లేడీ ఎంటర్‌ప్రెన్యూర్ ని తయారు చేస్తాను అంటే నేనేదో అనుకున్నాను గానీ ఇందులో మధ్యలో తీసుకొని వచ్చి సిండికేట్ లో కలిపి ఎప్పుడు కని విని విధంగా లేడీస్ ని కూడా తీసుకొని వచ్చి ఇన్వాల్వ్ చేసినటువంటి పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వంలో వచ్చింది. ఎంతమంది లేడీస్ వేసారో ఒకసారి లిస్ట్ తీయమనండి. ఎన్నో అప్లికేషన్స్ వచ్చాయి. వాళ్ళ విశాఖవాసిగా నేను చెప్తున్నాను, ఎక్కడైతే లేడీస్ హాస్టల్స్ ఉన్నాయో, ఎక్కడైతే టెంపుల్స్ ఉన్నాయో, ఎక్కడైతే మహిళలు ఎక్కువగా సంచరిస్తారో, ఎక్కడైతే బస్ స్టాండ్లు ఉన్నాయో అక్కడ విచ్చలవిడిగా కూరగాయల మార్కెట్లో సంతలో కూరగాయలు అమ్మిన విధంగా ఇవాళ బెల్ట్ షాపులు పెట్టుకొని మద్యాన్ని ఏర్లై పారిస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వంలో మీరు చేస్తున్నటువంటి ఈ రచ్చ, మీరు చేస్తున్నటువంటి ఏదంటే చెప్పుకోవడానికి కూడా మేము సిగ్గుపడే విధంగా మధురవాడలో అత్తాకోడల మీద జరిగినటువంటి సంఘటన ఎవరి వల్ల జరిగింది సార్? మద్యంలో అక్కడ ఉన్నటువంటి బెల్ట్ షాప్ నియర్ బై, ఆ హౌస్ కి నియర్ బై ఉన్నటువంటి ఒక బెల్ట్ షాపుల ద్వారా జరిగినటువంటి సంఘటన తీరా ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఎస్ఐలు సిఐలు చెప్పింది ఏంటంటే మద్యం మత్తులో చేసినటువంటి సంఘటన. మర్రిపాలెంలో ఒక మతి స్థిమితం లేనటువంటి అమ్మాయికి జరిగినటువంటి ఇబ్బంది కూడా ఏంటి అంటే సేమ్ ఇదే. అంటే మీరు ఈ విధంగా చేసుకుంటూ ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందనంటే వీళ్ళ అధికారం మదం నెత్తికెక్కి ఎవరైతే మంత్రి సవిత ఏమందంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి బటన్ నొక్కుతూ వస్తున్నటువంటి డబ్బులు ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో మహిళలు తాగేసి మద్యం మత్తులో వాళ్ళు ఈ విధంగా డ్రగ్స్ కి అలవాటు పడ్డారు అని చెప్పేసి ఆవిడ మాట్లాడినటువంటి మాటలు ఈ రాష్ట్రం ప్రభుత్వం చూడలేదా సార్? అసెంబ్లీలో కూడా నాణ్యమైన సంక్షేమం ఇస్తాము, నాణ్యమైన పరిపాలన ఇస్తామని ఎక్కడ ఏ సీఎం అయినా ఎప్పుడైనా నాణ్యమైన మంది ఇస్తాను, మీకు నాణ్యమైన పరిపాలన ఇస్తానని చెప్పిన వాళ్ళని విన్నాను కానీ మేము మాత్రం మద్యమే ఇస్తాము అని చెప్తున్నటువంటి సీఎం ని నాకు తెలిసి లేకపోతే మీకు తెలిసి ఇక్కడ పెద్దలు ఉన్నారు, ఇంత రాజకీయ చరిత్ర 40 సంవత్సరాలని చెప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నోట్ల నుంచి వచ్చిందంటే ఇంతకన్నా సిగ్గుచేటు ఇంకోటి ఉందా సార్ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో? వీళ్ళు ఒకటి చేయగలుగుతారు, మీరు అన్నట్టుగానే కళ్ళబొల్లి కబుర్లు ఆడేసి ఏమన్నా ఇంకా ఏముందంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష సాధింపు భాగంలో ఏమన్నా చేయించాలంటే ఏమీ లేవు. ఇప్పుడు ఏవో ఈ మధ్యం పెద్ద పెద్ద కుట్రలు మీరు అన్నట్టుగానే 6,500 కోట్లు ఖజానాలు మిస్ అయ్యాయి 2014 నుంచి 19 వరకు. ఏమేం జరుగుతున్నాయి స్క్రీన్ మీద మీరు చూపిస్తున్నారు, ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ చెప్తున్నారు. ఇన్ని ఘోరాలు చేసినటువంటి వీళ్ళు మాత్రం తప్పించుకొని జగన్మోహన్ రెడ్డి గారు అంటే వీళ్ళు వచ్చి 1 ఇయర్ అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు పేరు జపం చేయకుండా వీళ్ళు ఒక్క రోజు లేరు. ఒక భార్యని మందు తాగడానికి డబ్బులు ఇవ్వలేదని 2 చేతులు నరికేసాడు సార్. రీసెంట్ గా జరిగినటువంటి విషయం. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడవాళ్ళ పుస్తెలతో వ్యాపారం చేస్తుంది ఎవరు సార్? మీరు చెప్పండి. ఇవాళ నేను మహిళగా కోరుకుంటున్నా, నాకు లేడీ ఎంటర్‌ప్రెన్యూర్లకైనా మీరు ఉద్యోగాలు ఇవ్వండి, మహిళల్ని ముందుకు తీసుకెళ్తాం, మహిళల్ని ఎంకరేజ్ చేస్తామని అంటే ఇలా సిండికేట్ లో మహిళల్ని కూడా తీసుకొని వచ్చి ఏమి భవిష్యత్తుకి మీరు ప్రణాళికను చూపించాలన్న ఉద్దేశంతో మీరు చేస్తున్నారు చెప్పమనండి. ఇలాంటి పరిపాలన సార్ మేము ఎక్స్పెక్ట్ చేసింది. పిల్లలకి మంచి చదువు ఇవ్వండియా, మేము కష్టపడి కూలీ పనులకు వెళ్ళి మా పిల్లల్ని మేము చదివించుకుంటామని అడుగుతున్న మా మహిళలకి ఇవాళ మీరు చేస్తుంది ఏంటంటే ఓట్లేసిన పాపానికి చంపదెబ్బగా మీరు మమ్మల్ని కూర్చోబెట్టారు. కాబట్టి డెఫినెట్ గా ఆడవాళ్ళ పుస్తలతో బిజినెస్ చేసినటువంటి మీకు రాబో రోజులలో మీకు మహిళలు చెంప చెల్లుమనే విధంగా సమాధానం చెప్పే రోజు ఒకటి వస్తుంది. ఇవాళ ఇది జనాలు కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఏంటి అని అంటే మన బిడ్డలకి మంచి చదువు వచ్చిందా, లేకపోతే మనకు నాణ్యమైనటువంటి మందు దొరికిందా, అది తల్లిదండ్రులు ఆలోచించాలి. నాన్నకి ఇంధనం మాత్రం వీళ్ళు చేశారు సార్, అదొకటి మాత్రం బ్రహ్మాండంగా చేశారు. మేము రోడ్ల మీద తిరిగేటువంటి పరిస్థితి లేదు సార్. ఫుడ్ ఆర్డర్ ఇచ్చినట్టుగా ఇవాళ మద్యాన్ని తీసుకొచ్చి ఆర్డర్ ఇస్తున్నా అంటే ఇది ఎవరి పరిపాలన జరిగిందా సార్? అంతేగా సార్, జొమాటోలో ఫుడ్ ఎలాగొస్తుందో అలాగే ఇవాళ మందు ఆర్డర్లు వస్తున్నాయండి. ఇంత ఘోరమైనటువంటి ప్రభుత్వం ఇంకెక్కడన్నా ఉందా? ఈ రాష్ట్రంలో ఉంది సార్. ఈ రాష్ట్రంలో మన ఆంధ్ర రాష్ట్రంలో మన కర్మ ఏంటంటే ఫుడ్ ఆర్డర్ ఇచ్చినట్టు విధంగా ఇవాళ మందు వచ్చి మనకి ఇంటి దగ్గర నుంచి తెచ్చిస్తున్నారు. కాబట్టి డెఫినెట్ గా ఇవన్నీ అందరూ గమనిస్తుంటారు. కాబట్టి రాబో రోజుల్లో మాత్రం వీళ్ళకి బుద్ధి చెప్పే రోజైతే వస్తుంది.